నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. క్వాంటమ్ గేట్వే హబ్ అభివృద్ధికి ప్రభుత్వం కార్యాచరణ. జూన్ 30న చేసిన డిక్లరేషన్ను ఆమోదిస్తూ ఉత్తర్వులు. వ్యవసాయ రంగాన్ని వైసీపీ గాలి కొదిలేసిందన్న అచ్చెన్న. గాడిన పెట్టేందుకు కేంద్రం సహకరించాలని వినతి. కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రారంభించిన యుఏఈ 23 లక్షల చెల్లింపుతో వ్యాపారం చేసుకునే వెసులుబాటు. పార్టీ విధి విధానాలు ప్రకటించని మస్క్. అనేక సవాళ్లతో సత్తా చాటగలదా అన్న ప్రశ్నలు. ఉక్రెయిన్లోని నివాస ప్రాంతాలపై రష్యా డ్రోన్ల దాడి. 10 మంది మృతి, 38 మందికి గాయాలు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. జూన్ 30న క్వాంటమ్ వ్యాలీ వర్క్ షాప్ లో చేసిన డిక్లరేషన్ కు ఆమోదం తెలుపుతూ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిని క్వాంటమ్ గేట్వే హబ్ గా అభివృద్ది చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్దికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు డిక్లరేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దేశంలోని అతిపెద్ద క్వాంటమ్ బెడ్ గా క్యూ చిన్పిన్ ను వచ్చే ఏడాదిలో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతిని అభివృద్ది చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్లు అందించాలని నిర్ణయించారు. వ్యవసాయ రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కేంద్ర పథకాలను సైతం ఉపయోగించుకోలేదని ఆరోపించారు. మిర్చి మద్దతు ధరపై కేంద్రంతో మాట్లాడి రైతులకు న్యాయం చేశామన్నారు. గతేడాది ప్రకాశం జిల్లాలో 80,000 టన్నుల నల్లబర్లీ పొగాకు పండిందని, పొగాకుకు ధర తగ్గడంతో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆదుకుందన్నారు. 51,000 మంది రైతుల దగ్గర 3.5 లక్షల టన్నుల మామిడి కొన్నామని గుర్తు చేశారు. కేంద్ర సాయంతో సంబంధం లేకుండానే రైతులను ప్రభుత్వం మేలు చేస్తుందని తెలిపారు. రైతుల పేరుతో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన జగన్ ఓదార్పు యాత్రల పేరుతో బయలుదేరారని ఆక్షేపించారు. గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం ఈ రంగాన్ని పూర్తిగా గాలికి విడిచిపెట్టడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయం కూడా కనీసం ఉపయోగించుకోకపోవటం వల్ల ఈ రంగం పూర్తిగా చిన్న భిన్నమైన విషయం ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రాయోజిత పథకాలన్నింటినీ మళ్ళీ లైన్లో పెట్టి అన్నీ కూడా రివైవ్ చేశామని చెప్పి సంతోషంగా ఈరోజు తెలియజేస్తున్నాను. ఈరోజు 3.5 లక్షల మెట్రిక్ టన్నులు ఈ తోతాపూర్ మామిడి కొని రైతులకు డబ్బులు ఇస్తుంటే దీన్ని రాజకీయం చేస్తున్నారు. ఆ వ్యక్తి పేరు ఎత్తాలంటే నాకు అసహ్యం, ఆ పార్టీ పేరు ఎత్తాలంటే నాకు అసహ్యం. మళ్ళీ ఓదార్పు యాత్రలని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 5-6 జిల్లాల నుంచి నువ్వు పిలిపించావు. 800 బస్సులంట, 2,000 కార్లంట, 7 జిల్లాల నుంచి జనాలంట రైతులకు పలకరించడానికి. అది కూడా చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గానికి నువ్వు వెళ్తున్న వ్యక్తివి. ఆ నియోజకవర్గం, ఆ జిల్లాలోనో లేకపోతే నీ ప్రజాప్రతినిధులు తీసుకుని వెళ్ళాలి. దీన్ని ఏమంటారు? రైతుల పేరు చెప్పి లాండ్ ఆర్డర్ క్రియేట్ చేసి ఆంధ్రాలో లాండ్ ఆర్డర్ లేదు అని నువ్వు ప్రపంచానికి తెలియచేయాలని ఈ నీచమైనటువంటి కార్యక్రమం చేస్తుంటే ఏమనాలి? పదవి పోయేసరికి పార్టీ పూర్తిగా జెండా పీకేసే పరిస్థితికి వచ్చింది. కాబట్టి నీ పార్టీని నిలబెట్టుకోవడానికి, నీ పార్టీ ఉనికి చాటుకోవడానికి రైతుల పేరు చెప్పి ఈ రకంగా చేస్తున్న దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అసలు ఆ వ్యక్తే రాజకీయాలకు అవసరం, ఈ రాష్ట్రానికి అవసరం దేనికి? ఈరోజు మామిడి ధర తగ్గిపోయింది. మేము అడక్కముందే 4 రూపాయలు ఇచ్చారు. ఇలా ఉండాలి. కోకోకి ఇచ్చారు.
సమస్యలు వస్తున్నా పరిష్కరిస్తున్నారని ప్రజలు ఆనందంగా ఉంటే మామిడి రైతులకు పరామర్శ పేరుతో జగన్ మరోసారి నాటకాలకు తెరలేపారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం అవ్వాలని, పర్యటనల పేరుతో ప్రజల ప్రాణాలు తీస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమది రైతుపక్ష ప్రభుత్వమని, అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చి ఆదుకుంటున్నట్లు వెల్లడించారు. తిరుపతి కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర విజన్ P4 పై జిల్లా నేతలు అధికారులతో కలిసి మంత్రి సత్యప్రసాద్ సమీక్ష నిర్వహించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జిల్లా నియోజకవర్గ విజన్ డెవలప్మెంట్ ప్రణాళికలను రూపొందిస్తున్నామన్నారు. చరిత్రలో ఎప్పుడన్నా మామిడి పండుగ సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చారా, సపోర్ట్ చేశారా అంటే అది తెలుగుదేశం హయాంలోనే. గతంలో 2018 మళ్ళీ ఈ రోజే మధ్యలో ఎవడో ₹1 ఇవ్వలేదు. ₹4 ప్రభుత్వం భరిస్తా ఉంది. ₹8 పల్ప్ ఇండస్ట్రియల్ భరించాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, కలెక్టర్ గారు, ఇద్దరు కలెక్టర్లు కలిసి మాట్లాడారు. ఏదో కుట్రపూరితంగా ఒకళ్ళో ఇద్దరు వాళ్ళకి తెలిసినటువంటి పల్ప్ ఇండస్ట్రీ వాళ్ళు ఉండి ఇట్లా తప్పుదోవ పట్టిస్తే ఈ సహించేది లేదు. తప్పకుండా ప్రభుత్వం అనేది రైతుల పక్షపాతి, రైతులు సుభిక్షంగా ఉండే దిశగానే చేస్తుంది. ఈ యొక్క మాజీ ముఖ్యమంత్రి మొన్న కూడా పొదలికి వెళ్లారు, పొగాకుని వాళ్ళు తొక్కారు తప్ప వాళ్ళకి ₹1 బెనిఫిట్ చేసిన పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలు బాగున్నారు, సుభిక్షంగా ఉన్నారు. ఈ ప్రతిపక్ష నాయకుడు ఆ ప్యాలెస్ లోనే ఉండాలి తప్ప ఇట్లా బయట విజిట్లను పెట్టేసి మనుషుల ప్రాణాలు తీస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఊరుకోదు అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాం. గతంలో అట్లనే అయ్యి అని చెప్పి తిరిగారు. ఇప్పుడు తిరుగుతూ అప్పుడప్పుడు ఆ పాత స్పీకర్ చెప్పాడు వస్తున్నాయి రథచక్రాలు వస్తున్నాయి అని పాట పాడేటప్పుడు అక్కడ రథచక్రాల్లాగా వచ్చి మా మనిషి చంపేశారు. సో నువ్వు దేనికి వెళ్తున్నావు? ప్రజాహితం కోరే కార్యక్రమం ఏమి చేసేది లేదు. ఆ ప్యాలెస్ లో కూర్చున్నప్పుడు ఏమీ లేదు. ప్రజాహితం కోరే కార్యక్రమం ఉన్నా నీ పోరాటంతో ప్రజలకు మంచి జరుగుతుంది అనుకుంటే అది చేయాలి తప్ప కేవలం తప్పుదోవ పట్టించే వాళ్ళు ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి నిర్ణయించుకుని 11 ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి సమస్యలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ముందే వచ్చి వాళ్ళని పరిష్కరిస్తా ఉన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న విశ్వవిద్యాలయాల ఉప కులపతుల నియామకం కోసం యూజీసీతో సంప్రదింపులు జరుగుతున్నాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. నెల్లూరు రొట్టెల పండుగ సందర్భంగా బారా షాహీద్ దర్గాను లోకేష్ దర్శించుకున్నారు. స్వర్ణాల చెరువులో ఆరోగ్య రొట్టెను పట్టుకున్నారు. వైస్ ఛాన్సలర్స్ దాదాపు మెజారిటీ నియమించాం. మీరు చూస్తే ఎప్పుడు లేని విధంగా ఐఐటీలు, ఎన్ఐటీలు వన్ ఆఫ్ ద బెస్ట్ వైస్ ఛాన్సలర్స్ మన యూనివర్సిటీకి తీసుకొస్తాం జరిగింది. మిగతా కొన్ని ఏంటంటే కేంద్రంలో ఉన్న ఏదైతే యూజీసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి మాకు చర్చలు జరుగుతున్నాయి. సరైన వైస్ ఛాన్సలర్ నియమించాల్సిన అవసరం ఉంది. తద్వారా ఈసీలు కూడా మేము మార్చుతాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బట్ ఈరోజు చూస్తే ఎక్కడా యూనివర్సిటీ అభివృద్ధికి ఎవరు అడ్డుపడే పరిస్థితి లేదు. పనులు చేసుకుంటూ వెళ్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూసా ఫండ్లు కానివ్వండి, యాప్షీ నుంచి మెరుగైన సిలబస్ అందిస్తాం, కానీ ఇవన్నీ పకడ్బందీగా మన ప్రభుత్వం ముందలు తీసుకెళ్తాం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దేవవరంలో హోంమంత్రి అనిత పర్యటించారు. రాబోయే 4 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలను గ్రామస్తులకు వివరించారు. విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలంలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలు అందని లబ్దిదారులకు అన్ని పథకాలు అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కడప జిల్లా లింగాల మండలంలో పర్యటించిన మంత్రి సవిత నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామన్నారు. జమలమడుగు మండలం గండికోట, కన్నెలూరులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేశారు. ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయినా రీకాల్ చంద్రబాబు కార్యక్రమం చేపట్టడం సిగ్గుచేటని విమర్శించారు. వైసీపీ ఇప్పటికే కాలగర్భంలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు.
తల్లికి వందనం పడింది, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, పెన్షన్ 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయలు, 15,000 రూపాయలు కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. ఇవన్నీ విషయాలు వాళ్ళే మాకు తిరిగి చెప్పే పరిస్థితి ఉంది. ఇక్కడ గ్రామంలో కొన్ని సమస్యలు చెప్పారు, ఆ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేయడానికి యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడం జరిగింది. మేము అక్కడికి వెళ్ళి మీకు ఓడడానికి రాలేదమ్మా, కేవలం మీరు ఎలా ఉన్నారని అడగడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఉన్న సమస్యలు కానీ వాళ్ళు తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నిటి గురించి కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది. మేము స్థానిక ఎన్నికలు ఇప్పుడు లేవు, ఏ ఎన్నికలు లేవు, కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకు వెళ్ళండి, ప్రజా సమస్యలు తెలుసుకోండి, మనం ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందాయా, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రాకపోతే ఆ సమస్యలు పరిష్కారం చేయండి, మనం ఏం సంక్షేమ పథకాలు ఇచ్చాం, చెప్పనివి ఏం చేశాం, చేయబోతుండేది ఏంటో ప్రజల్లోకి వెళ్ళి మీరు వివరించి వాళ్ళ సమస్యలు తెలుసుకోండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరుగుతుంది. ప్రాంతాలకి, మతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా ఈరోజు మేము సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తల్లి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి తల్లి వందనం అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. సుమారుగా 67,27,000 మందికి మేము తల్లి వందనం అందజేశాం. సుమారు 10,000 కోట్లతో ఇంకా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరి ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు కూడా అందజేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ నేతల విచారణ కొనసాగుతోంది. విచారణకు మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. జూన్ 18వ తేదీ జగన్ రెంటపాళ్ల పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ చేయడం, ప్రజల ఆస్తులకు నష్టం కలిగించడంపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు రావాలని 113 మందికి నోటీసులు జారీ చేశారు. నోటీసుల మేరకు పేర్ని నాని విచారణకు హాజరయ్యారు. మద్యం కేసు నిందితుడు చాణక్య బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. మద్యం కేసులో A80గా ఉన్న చాణక్య ప్రస్తుతం విజయవాడలోని జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. చాణక్య బెయిల్ పిటిషన్పై ఇటీవల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేసింది. బెయిల్ పిటిషన్ను కొట్టేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం ముడుపుల వ్యవహారంలో చాణక్య కీలక పాత్ర పోషించారని, రాజ్ కేశిరెడ్డికి అనుచరుడిగా పనిచేశారని ప్రాసిక్యూషన్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసు కీలక దశలో ఉన్న సమయంలో బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కడప జిల్లా పులివెందుల మండలం ఉలిమెళ్ల సమీపంలో విద్యుదాఘాతంతో లైన్ మెన్ చనిపోయారు. మృతుడు నందిపల్లెకు చెందిన శివారెడ్డిగా పోలీసులు గుర్తించారు. మరమ్మతులు చేస్తుండగా శివారెడ్డి ఎల్సీ తీసుకున్నారని, ఆయన విద్యుదాఘాతం తగలటంపై అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్టేషన్లో చేస్తున్న లైన్ మెన్ అజాగ్రత్త వల్లే చనిపోయాడని ఆరోపించారు. విద్యుత్ తీగలపై విగతజీవిగా మారిన శివారెడ్డి మృతదేహాన్ని చూసి అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 17 ఏళ్లుగా శివారెడ్డి రెగ్యులర్ లైన్ మెన్ గా పనిచేస్తున్నాడని విద్యుత్ ఉన్నతాధికారులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్నా భూములిచ్చిన రైతుల వెతలు తీరటం లేదు. కొన్ని చోట్ల ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్కు అవకాశం లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోవడంతో అవసరానికి అమ్ముకోలేకపోతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. రాజధాని అమరావతి కోసం 2015-19 మధ్య 28,000 మంది రైతుల నుంచి 34,000 ఎకరాలకు పైగా భూమిని సమీకరించారు. అందుకు ప్రతిఫలంగా రైతులకు నివాస, వాణిజ్య ప్లాట్లను అభివృద్ధి చేసి ఇచ్చేలా CRDA ఒప్పందం కుదుర్చుకుంది. ఆ మేరకు గతంలో టీడీపీ ప్రభుత్వం 64,735 ప్లాట్లను రైతులకు కేటాయించారు. మరికొందరు రైతులకు కేటాయింపు జరగాల్సి ఉంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ప్రక్రియ ఆగిపోయింది. తమ ఆధీనంలో లేని భూముల్లో 3,500 మంది రైతులకు CRDA ప్లాట్లు కేటాయించింది. అటవీ, వక్ఫ్, దేవాదాయ, రెవెన్యూ తదితర భూముల్లో అవి రిజిస్ట్రేషన్ చేయించుకోలేకపోయారు. భూ సమీకరణ జరగని భూముల్లోనూ కొందరు రైతులకు ప్లాట్లు వచ్చాయి. ఈ ప్లాట్లన్నీ రైతుల పేరిట రిజిస్ట్రేషన్ జరగాలంటే ఆయా ప్రభుత్వ శాఖల నుంచి CRDAకు బదిలీ కావాల్సి ఉంది. భూముల బదిలీ విషయంలో CRDA, గుంటూరు జిల్లా అధికారులు చొరవ చూపటం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో అధికారుల్ని ఆదేశిస్తే సమస్య సులువుగా పరిష్కారమవుతుంది. ఒప్పందం ప్రకారం రైతులకు వివాదాలు లేని ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వాలి. భూ సమీకరణ
పాలనలో భూములు ఇవ్వని ప్రాంతాల్లో భూసేకరణ కింద తీసుకునేందుకు ప్రకటన ఇచ్చింది. ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. వాటిలోనూ దాదాపు 1000 మందికి రిటర్నబుల్ ప్లాట్లు వచ్చాయి. కొన్ని కోర్టు వివాదాల్లో ఉన్నాయి. కేసులు త్వరగా పరిష్కారమయ్యే మార్గాలపై అధికారులు దృష్టి సారించడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తమకు కేటాయించిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ కు ఇబ్బంది లేకుండా చూడాలని, లేకుంటే అనువైన చోట ప్లాట్లు కేటాయించాలని రైతులు కోరుతున్నారు. కొంతమంది రైతులకి భూములు ఇవ్వని ప్లాట్లో రైతులకి ఇచ్చారు. 2017లో ప్లాట్లు ఇస్తే 2018లో ఒక సంవత్సరం ఆగి మారుస్తారనుకుంటే మార్చలేదు. ఆ ప్లాట్లు ఎల్ఏలు ఇచ్చిన ప్లాట్లు మరి వాళ్ళేమో ఇవ్వట్లేదు, మీరేమో యాక్టివేషన్ చేయట్లేదు. కనీసం పొలం ఇచ్చి ప్లాట్ చూసుకుందామన్నా కూడా వారు ఎల్ఏలు వచ్చిన వాళ్ళ ప్లాట్లోకి రానిట్లా. మాకు క్రాప్ లోన్లు లేవు, పని ప్లాట్లు పెట్టుకొని డబ్బులు ఇవ్వమంటే అయ్యి లేవు. అసలు సిఆర్డీ అధికారులు కూడా రైతులను అసలు పట్టించుకోవట్లేదండి. సమాధానం చెప్పటం కానీ మరి చేద్దామని కానీ వాళ్ళు ముందుకు వచ్చిన దాఖలు లేవు. మరి ఏం చేస్తున్నారో ఏమో మాకు అర్థం కావట్లా. జీవనాధారమైన భూములను రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు ఇప్పుడు ప్లాట్ల రిజిస్ట్రేషన్లో తలెత్తిన ఇబ్బందులతో సిఆర్డీఏ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లల విద్యావసరాలకు, పెళ్లిళ్లు, ఆరోగ్య అవసరాలకు కష్టాలు తప్పడం లేదని రైతులంటున్నారు. కొందరు ఆరోగ్య అవసరాలకు, కుటుంబ పోషణకు తల్లడిల్లుతున్నారు. ప్లాట్లు అమ్ముకొని ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. కొన్ని ప్లాట్లు అండి ఆ రోజు పొలం ఇవ్వని దాంట్లో కొన్ని పొరపాటును పడ్డాయి. కొన్ని వాళ్ళు మేము సరి చేస్తామన్నారు. అది చేస్తే గానీ వీళ్ళు కూడా చేయటి వాళ్ళు కూడా చేతి కదండి. అది వాళ్ళు ఇవ్వండి ఎట్లా చేస్తారు? రైతు ఇవ్వాలి. ఆ ఇచ్చిన పొలంలో నా ప్లాట్ ఒక గజం పడింది. గజం పట్టా కూడా 3000 గజాల ప్లాట్కి రిజిస్ట్రేషన్ కావటమా? అది ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ సాల్వ్ చేసి వాళ్ళని ఎక్కువ చేసి తీసుకోవటమా, లేకపోతే మమ్మల్ని ఏరా మార్చరా, అలా జరిగితే రిజిస్ట్రేషన్ జరిగింది. అదండి. మా అమ్మగారి ప్లాట్ ముప్పాల సత్యవతి ఎల్లబూడి పొలంలో రెవెన్యూలో ల్యాండ్ పూలింగ్కి ఇచ్చామండి. 2 ఎకరాలు ఒక్కొక్కటి 1000 గజాలు 2 ప్లాట్లు పెట్టామండి. 2 ప్లాట్లు ఎల్ఆర్లో పడిందండి. అది కోర్టు కేసులో ఉందని మలకాపురం రైతు కోర్టు కేసులో ఉందని చెప్పారండి. సిఆర్డీల దగ్గరికి వెళ్తే పట్టించుకోవట్లేదండి. ప్లాటు కొడతానని అన్నారు. ఈ వారంలో కొట్టకపోతే కోర్టు కేసుకి వేస్తామని చెబుతామండి. ఈ సమస్యను సిఆర్డీఏ అధికారులు మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారంలో అడుగులు పడలేదని రైతులంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి మండలంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 1200 లీటర్ల డీజిల్ పెట్రోల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీజిల్ పెట్రోల్ ను యానం నుంచి అక్రమంగా తీసుకువచ్చి కుతుకులూరు, పెడపర్తి గ్రామాల్లో నిల్వ ఉంచారన్న పోలీసులు దాడులు చేసి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు ఆనపర్తి ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. యానం నుంచి డీజిల్, పెట్రోల్ ఇల్లీగల్ గా తీసుకొని జనావసరాల మధ్యలో స్టోర్ చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ పోయి కుతుకులూరులో 2 చోట, పెడపర్తిలో 1 చోట, 3 చోట్ల ఈ అక్రమంగా స్టోర్ చేసిన డీజిల్, పెట్రోల్ ను గుర్తించడం జరిగింది. అంతా సుమారు 1200 లీటర్ల వరకు ఉంటుంది. దాంట్లో వీళ్ళకి సివిల్ సప్లై వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి పర్మిషన్లు ఏమున్నాయి, వాళ్ళకి ఏ రూల్స్ ఏం బ్రేక్ చేశారనేది వెరిఫై చేసి దాని మీద చట్టాన్ని ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఉక్రెయిన్లో నివాస ప్రాంతాలే లక్ష్యంగా 100కు పైగా డ్రోన్లతో రష్యా దాడి చేసింది. ఈ దాడిలో 10 మంది మృతి చెందగా 38 మందికి గాయాలయ్యాయి. 3 ఏళ్లకు పైగా సాగుతున్న యుద్దంలో ఇటీవల నివాస ప్రాంతాలపై రష్యా దాడులు ఉధృతం చేసింది. గత వారం రోజులుగా ఉక్రెయిన్పై 1270 డ్రోన్లు, 39 క్షిపణులు, 1000 శక్తివంతమైన గ్లైడ్ బాంబుల్ని రష్యా ప్రయోగించింది. రష్యా దాడుల్లో అనేక భవనాలు దెబ్బతిన్నాయి. వాహనాలు తుక్కుతుక్కుగా మారాయి. ది అమెరికా పార్టీ పేరిట కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఇటీవల ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ప్రకటించారు. మరి ది అమెరికా పార్టీ విధి విధానాలేంటి? ఏ ఎన్నికల్లో ఈ కొత్త పార్టీ పోటీ చేయనుంది? 2 పార్టీల వ్యవస్థ కలిగిన అమెరికాలో కొత్త పార్టీ సత్తా చాటగలదా? అగ్రరాజ్యంలో కొత్త పార్టీ ఏర్పాటుకు ఎదురయ్యే సవాళ్లేంటి? తదితర వివరాలను ఈ కథనంలో చూద్దాం. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు ఆమోదం తెలిపితే కొత్త పార్టీ ప్రకటిస్తానని తెలిపిన ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నట్లే చేశారు. ది అమెరికా పార్టీ స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. కొత్త పార్టీ విషయాన్ని మస్క్ ప్రకటనకే పరిమితం చేస్తారా, లేదా కార్యాచరణ ముందుకు సాగుతుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదన్న మస్క్ ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చేందుకే కొత్త పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గతంలో పార్టీ పెట్టే అంశంపై తన సామాజిక మాధ్యమం ఎక్స్ లో మస్క్ ఓటింగ్ నిర్వహించగా 80% మంది దీనికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం.
బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ మొదటి నుంచి వ్యతిరేకత వ్యక్తం చేశారు. ట్రిలియన్ల కొద్దీ డాలర్ల పన్ను మినహాయింపులతో పాటు $1.2 ట్రిలియన్ విలువైన మెడిక్ ఎయిడ్, ఆహార కూపన్ల కోతకు ఈ చట్టం ఉద్దేశించింది. సరిహద్దు భద్రత, రక్షణ, అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేసేందుకు భారీగా నిధులు పెంచనున్నారు. ఆదాయ పన్నులో కోతలను భర్తీ చేసుకునేందుకు అనేక సంక్షేమ సబ్సిడీలకు టాటా చెప్పనున్నారు. అయితే బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కారణంగా రుణాలు పెరుగుతాయని, అది ఆర్థిక బాధ్యతారాహిత్యానికి దారితీస్తుందని ట్రంప్ సర్కారును ఎలాన్ మస్క్ తప్పుపడుతున్నారు. ముఖ్యంగా గ్రీన్ ఎనర్జీ వంటి కీలక సెక్టార్లకు సబ్సిడీలో ట్రంప్ కోత విధించడం వల్ల ఎలాన్ మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లాపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ బిల్లు వల్ల అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారని, అమెరికాకు వ్యూహాత్మకంగా హాని కలిగిస్తుందని మస్క్ వాదిస్తున్నారు. అయితే పార్టీ పేరు తప్ప దానికి సంబంధించిన వివరాలను మస్క్ ప్రకటించలేదు. పార్టీ సిద్ధాంతాలు, విజన్ పై స్పష్టతనివ్వలేదు. అమెరికా రుణాల భారం తగ్గించడం, బాధ్యతాయుతంగా ఖర్చు చేయడం, మిలిటరీని AI, రోబోటిక్స్ తో ఆధునీకరించడం, వాక్ స్వాతంత్ర్యం, ది అమెరికా పార్టీ విధానాల అని ఎక్స్ లో ఒక యూజర్ చేసిన పోస్టును మస్క్ రీపోస్ట్ చేశారు. అమెరికన్లు ఎక్కువ మంది పిల్లల్ని కనాలని, పరిశ్రమల వృద్ధిలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా ఉండాలని మస్క్ చెబుతూ వస్తున్నారు. 2028 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా వచ్చే ఏడాది మధ్యంతర ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు వచ్చే ఏడాది పోటీకి దిగనున్నట్లు ఇప్పటికే మస్క్ సంకేతాలిచ్చారు. అయితే సెనేట్లో 2 లేదా 3 సీట్లు, ప్రతినిధుల సభలో 8 నుంచి 10 సీట్లపై మస్క్ గురిపెట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వివాదాస్పద బిల్లులు, చట్టాలు కాకుండా అడ్డుకునేందుకు ఆ మాత్రం సీట్లు ఉంటే చాలని మస్క్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికాలో ఎప్పటినుంచో 2 పార్టీల హవానే నడుస్తోంది. కొత్త పార్టీ ఎదగడం అక్కడ కష్టమే. గతంలో గ్రీన్ పార్టీ, లిబర్టేరియన్ వంటి పార్టీలు విజయవంతం కాలేకపోయాయి. జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద కొత్త పార్టీ రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అప్పుడే ఎన్నికలకు సంబంధించిన కార్యకలాపాలకు డబ్బు ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే మస్క్ తన పార్టీని ఇప్పటి వరకు రిజిస్టర్ చేయలేదు. ఇక అమెరికాలోని రాష్ట్రాల్లో కొత్త పార్టీ రిజిస్టర్ కోసం వేర్వేరు నిబంధనలున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 50 రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలంటే అన్ని రాష్ట్రాల్లోని బ్యాలెట్ పై తమ అభ్యర్థి ఉండాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో అమెరికాలో పార్టీని ఏర్పాటు చేయాలంటే చాలా కష్టం. ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలో పుట్టినందున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేరు. పార్టీని ప్రకటించడమే కాదు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగలిగే సమర్థవంతమైన అభ్యర్థిని కూడా మస్క్ వెతకాల్సి ఉంటుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో వ్యాపారం చేయాలని, అక్కడే నివసించాలని ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. అందుకోసం జారీ చేసే గోల్డెన్ వీసాను పొందేందుకు కోట్ల రూపాయలని UAE వ్యాపారాల్లో వారు పెట్టుబడి పెట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియను సులభతరం చేస్తూ UAE తాజాగా కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రారంభించింది. కేవలం 23.3 లక్షల రూపాయలు చెల్లించి పొందే ఈ వీసా వేలాది మంది భారతీయులకు తీపి కబురుగా మారింది. ఈ గోల్డెన్ వీసా ప్రయోజనాలేంటో ఈ కథనంలో చూద్దాం. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కొత్త రకం గోల్డెన్ వీసాను ప్రారంభించింది. నామినేషన్ ఆధారంగా ఎంపిక చేసే ఈ ప్రక్రియలో కొన్ని షరతులు ఉన్నప్పటికీ గతంలో ఉన్న చాలా నియమాలను సవరించింది. ఇప్పటి వరకు 4.66 కోట్ల రూపాయలతో UAEలో స్థిరాస్తి కొనుగోలు చేయడం లేదా స్థానిక వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా భారతీయులు గోల్డెన్ వీసాను పొందేవారు. కొత్తగా ప్రవేశపెట్టిన నామినేషన్ ఆధారిత విధానంతో కేవలం 23.30 లక్షల రూపాయలు చెల్లించి ఈ గోల్డెన్ వీసాను పొందే సువర్ణ అవకాశం భారతీయులకు కలిగింది. గోల్డెన్ వీసా పరిధిలోకి పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, శాస్త్రవేత్తలు, కార్యనిర్వాహక అధికారులు, ఫ్రంట్లైన్ వర్కర్లు, పాఠశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, విశ్వవిద్యాలయ ఆచార్యులు, 15 ఏళ్ల అనుభవం కలిగిన నర్సులు, యూట్యూబర్లు, పాడ్కాస్ట్ చేసేవారు, 25 ఏళ్లకు పైగా గుర్తింపు పొందిన ఈ స్పోర్ట్స్ నిపుణులు, చిన్నస్థాయి విహార నౌక యజమానులు సహా తదితరులు వస్తారు. కొత్త నామినేషన్ విధానం ప్రకారం భారతీయులు 23.30 లక్షలు చెల్లించి జీవితాంతం గోల్డెన్ వీసాను పొందవచ్చని సంబంధిత వ్యక్తులు తెలిపారు. రాబోయే 3 నెలల్లో 5,000కు పైగా భారతీయులు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. దీనిని పరీక్షించేందుకు తొలి విడతలో భారత్, బంగ్లాదేశ్లను ఎంపిక చేశారు. భారత్లో ఈ నామినేషన్ ప్రక్రియను రాయద్ గ్రూప్ కన్సల్టెన్సీ పరిశీలించనుంది. గోల్డెన్ వీసా జారీ ప్రక్రియలో దరఖాస్తు చేసుకున్న వ్యక్తి నేపథ్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించనున్నట్లు రాయద్ గ్రూప్ ప్రతినిధి తెలిపారు. మనీ లాండరింగ్, క్రిమినల్ రికార్డులు సహా వారి సోషల్ మీడియా ఖాతాలను తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. ఈ వీసా పొందిన అనంతరం ఆర్థిక, వాణిజ్య, సైన్స్, స్టార్టప్ లేదా ఏ ఇతర రంగాల ద్వారా అయినా
యుఏఈకు ఎలా ప్రయోజనం చేకూర్చగలడో ఆ వ్యక్తి ముందుగా వివరించాల్సి ఉందన్నారు. నేపథ్య తనిఖీ ప్రక్రియ పూర్తయిన తర్వాత దరఖాస్తును ప్రభుత్వానికి పంపుతామన్నారు. వాటిని పరిశీలించి యుఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాను నామినేషన్ పద్ధతిలో జారీ చేయడంపై తుది నిర్ణయం తీసుకుంటుందని రాయిద్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. ఆసక్తి కలిగిన వారు భారత్, బంగ్లాదేశ్లోని తమ కార్యాలయాలు, ఆన్లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా దరఖాస్తు పంపవచ్చని వెల్లడించారు. గోల్డెన్ వీసా పొందిన వారికి తన కుటుంబాన్ని దుబాయ్కు తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని రాయిద్ గ్రూప్ ప్రతినిధి చెప్పారు. వీసా ఆధారంగా అక్కడ డ్రైవర్లు, పనివాళ్లను పెట్టుకోవడానికి కూడా అనుమతి లభిస్తుందన్నారు. స్థానికంగా ఏ వ్యాపారమైనా, వృత్తైనా చేయవచ్చని వెల్లడించారు. అక్కడి ఆస్తుల అమ్మకం లేదా విభజన జరిగితే ఆస్తి ఆధారిత గోల్డెన్ వీసా గడువు ముగుస్తుందని, అదే నామినేషన్ పద్ధతి ద్వారా పొందిన వీసా ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు.